2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు నుండి మార్చి నెల 1వ తారీఖు వరకు ఈ వారం మీనరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు ఈ వారం కొత్త అవకాశాలు రావచ్చు, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో పనోన్నత అవకాశాలు ఉన్నప్పటికీ అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే, కొత్త పెట్టుబడులకు ఇది మిశ్రమ కాలం. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు వివరంగా పరిశీలించాలి. మిత్రులు లేదా భాగస్వాములతో వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలం. శత్రువులు మీ వ్యాపారానికి పోటీ ఇవ్వవచ్చు, కానీ మీ తెలివితో ముందుకు వెళ్తారు. సాఫ్ట్వేర్, ఆరోగ్యం, విద్యారంగం వ్యాపారాలకు లాభదాయకమైన సమయం ఇది. ఇక ఆర్థిక విషయానికి వస్తే, ధన లావాదేవీలు ఈ వారం ఆర్థికంగా మీకు మంచి ప్రగతి ఉంటుంది, కానీ అనవసర ఖర్చులను తగ్గించాలి. కొత్త పెట్టుబడులకు ముందు పాజిటివ్, నెగిటివ్ విశ్లేషణ చేయటం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు వస్తాయి. ముఖ్యంగా బిజినెస్ లాభాలు ఉంటాయి. స్థిరంగా భూములు కొనుగోలు చేసేందుకు అనుకూలమైన కాలం. రుణ భారాన్ని తగ్గించేందుకు మంచి సమయం. మిత్రులు లేదా బంధువులకు అప్పు ఇవ్వటం తగ్గించండి. అనవసర ఖర్చులకు పోకుండా పొదుపు చేస్తే మంచిది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి సమయం. స్పోర్ట్స్, సైన్స్, ఆర్ట్స్ రంగాల్లో ఉన్నవారికి పురోగతి సాధిస్తారు. ప్రత్యర్థులపై గెలిచే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ధైర్యంగా ముందుకెళ్లాలి. ఉన్నత విద్య కోసం విదేశీ యూనివర్సిటీల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే, కుటుంబంలో కొన్ని చిన్న విభేదాలు రావచ్చు, కానీ అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఇంటి కొనుగోలు చేస్తారు. శుభకార్య నిర్ణయాలకు ఇది అనుకూలమైన సమయం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యపరంగా శరీరం బలహీనత, అలసట ఎక్కువగా ఉండవచ్చు. తలనొప్పి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. దీనికోసం యోగా మరియు ధ్యానం చేయటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. మితంగా తినటం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం మంచిది. అధిక ఒత్తిడిని తగ్గించుకోవటం, నిద్రని మెరుగుపరచుకోవటం అవసరం. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.